సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయిని స్కూలోళ్ళు అక్రమంగా డిటైన్ చేశారు. పై క్లాస్కి పంపించలేదు, ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అని చెప్పి. దాంతో నేను వెళ్ళి ఆ స్కూలోళ్ళని అడిగాను, నా కొడుకు భవిష్యత్తుని మీరు ఇచ్చేయకండి అని వేడుకున్నాను. వాళ్ళు వినలేదు. అప్పుడు నేను జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్ళాను. ఇలా వాళ్ళ స్కూళ్ళల్లో అన్యాయంగా నా కొడుకు 1 ఇయర్ వేస్ట్ చేస్తున్నారు అని మాట్లాడితే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. నేను హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టులో న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళాను, సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు. అప్పుడు నాకు అనిపించింది, ఈ వ్యవస్థలు ఏవి కూడా ఒక సామాన్య హిందువుకి న్యాయం చేయవు. కాబట్టి మనమే చట్టాన్ని చేతులకు తీసుకోవాలి, ఈ వ్యవస్థకు బుద్ధి చెప్పాలి అని నేను నిర్ణయించుకున్నాను. అందుకని నేను కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో ఒక ట్రస్ట్ పెట్టాను. రామరాజ్యం అని ఒక ఇది పెట్టాను. అట్లాగే యూట్యూబ్లో కూడా పెట్టాను. నా అభిప్రాయం ప్రకారం ఈ దేశంలో హిందువులకి, సాధారణ మామూలు అయిన పేద హిందువులకి అన్యాయం జరుగుతుంది. ఈ దేశంలో బీజేపీ దగ్గర నుంచి ఎవరు కూడా న్యాయం చేయట్లేదు. కోర్టులన్నీ కూడా డబ్బున్నోళ్ళు, పరపతున్నోళ్ళ వైపే ఉంటున్నాయి. అందుకని నేను ఇలా మారి నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. దీనికి సంబంధించి ఫండ్ కలెక్షను, ముఖ్యంగా పూజారులందరినీ పోయి కలిశాను. ఎందుకంటే వాళ్ళ చేతిలో చాలా విషయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని హెల్ప్ చేయమని అడిగాను. అందరూ కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. ఈయన ఒక్కడే హెల్ప్ చేయను అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. రెండోది, నా వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటే వాళ్ళ మోరల్ దెబ్బతింటుంది కదా. అందుకని నేను గట్టిగా ఆయన్ని దండించాను. దానివల్ల మా వాళ్ళకి కొంత ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది అని చెప్పి చేశాను. ఇక మీదట కూడా నేను రామరాజ్యం కోసమే ట్రై చేస్తాను. కాకపోతే శాంతియుతంగా ఇక మీదట ఎవరు దాడి చేయి, ఈ కేసు అయిపోయి నేను బయటకు వచ్చినాక ఇది చేస్తానని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశం. నిజమే కదా, చాలా వ్యవస్థలు ఆయనకి, ఇప్పుడు వాళ్ళ కొడుక్కి అలా ఒక అన్యాయం జరిగినప్పుడు కోర్టులు కూడా న్యాయం జరిగిపోతే అలా మారితే తప్పేముంది, ఆయన్ని రంగరాజాన్ని చేయడం తప్పే కానీ ఆయన మారడంలో తప్పు లేదు కదా అనేది అంటున్నారు. నిజానికి ఈ లాజిక్ అనేది చాలా మందికి వర్తిస్తుంది. ఒకప్పుడు నక్సలైట్ల ఉద్యమం ఒక లేదా ప్రజెంట్ మావోయిస్ట్ ఉద్యమం ఒక సిద్ధాంత పునాది మీద ఉన్న ఉద్యమం. అదేంటంటే ఈ వ్యవస్థ, ఇది ఫెడరల్ వ్యవస్థ, అర్ధ ఫెడరల్, అర్ధ భూస్వామి, పెట్టుబడిదారు విధానం. అంటే సామ్రాజ్యవాద వ్యతిరేక, భూస్వామి వ్యతిరేక పోరాటాలు నిర్మించాలి. దీన్ని నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారు. ముందు గ్రామాలని విముక్తి చేసి తర్వాత పట్టణాలు పట్టుకొని తర్వాత అంతిమంగా రాజ్యగతి కాదు. ఇది ఇంటే ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది కానీ ఇది సాధ్యమని, అది బేసిక్గా వాళ్ళ ఫిలాసఫీ. సో అంటే ఇది వాళ్ళల్లో చేరే వాళ్ళు చాలామంది వాళ్ళకి పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎలా ఎదుర్కోవాలో తెలియక వాళ్ళు నక్సలైట్లో చేరతారు. ఆ వ్యవస్థ మీద ఒక కోపం, కసి, నిస్సహాయత, దాని నుంచి చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. మాలాంటి వాళ్ళు పుస్తకాల్లో చదువుకొని ఎడ్యుకేషన్ నుంచి కొంత ఫ్రస్ట్రేషన్ సమాజంలో, మా పర్సనల్కి కాదు, సమాజంలో జరిగేది మేము వెళ్ళాము. దాంట్లో ఒక రొమాంటిక్ అడ్వెంచరిజం కూడా ఉంది. కానీ చాలామంది వచ్చేది తమ పర్సనల్గా జరిగే అన్యాయాలని ఎదిరించలేక వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు వస్తారు. మనకు గాడ్ ఫాదర్లో ఫస్ట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట. అది గాడ్ ఫాదర్ దగ్గరికి ఒక అతను వస్తాడు, ఒక బేకరీ అతను తన కూతురుని రేప్ చేసిన వాళ్ళకి శిక్ష వేయమని వస్తాడు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి రాలేదు కదా, నువ్వు కోర్టుకి వెళ్ళావు, పోలీసుల దగ్గరికి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు అంటాడు. నేను ఈ దేశంలో ఒక పౌరుడిగా నాకు కోర్టుల మీద నమ్మకంతో వెళ్ళాను, కానీ కోర్టు నాకు న్యాయం చేయలేదు, పోలీసులు న్యాయం చేయలేదు, అందుకే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చానంటాడు. సరే నేను న్యాయం చేస్తానని ఇతను రేప్ చేసిన వాళ్ళని కొట్టించి సీరియస్గా చంపేమంటాడు. ఇతను చంపడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వాళ్ళు రేప్ చేశారు కాబట్టి దానికి తగిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పి ఈ గాడ్ ఫాదరు వాళ్ళని కొట్టిస్తాడు. ఇది సీన్. ఇది మన రామగోపాల్ వర్మ గాయంలో యాజ్ ఇట్ ఈజ్ గానే పెట్టాడు. గుమ్మడి వచ్చి అడుగుతాడు, ఇదే సీన్ పెట్టాడు. చాలామంది వాడుకున్నారు. అంటే ఇక్కడ ఏమి వ్యవస్థలు ఫెయిల్ అయిన చోట, అంటే ప్రజాస్వామిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామిక వ్యవస్థలు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం వ్యవస్థలు మనకి వ్యక్తులకి న్యాయం చేయనప్పుడు వ్యక్తులు ఎలా దాంట్లో కొంతమంది ఏమో సరెండర్ అయిపోతారు, మన కర్మ ఇంతే అనుకోవచ్చు, కొంతమంది రెబల్గా మారచ్చు, కొంతమంది ఈ వ్యవస్థని మనం ఢీకొనాలి అనుకోవచ్చు. ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు అలాగే తనకు జరిగిన ఒక అన్యాయం నుంచి వీరప్పన్ లాంటి వాళ్ళు వ్యవస్థతో ఢీకొనేశారు. ఫారెస్ట్ అధికారులు లంచగొండులు అయిన వాళ్ళు తన లైవ్లీహుడ్ని ఇబ్బంది పెడుతుంటే వీరప్పన్ ఏం చేశాడు,
వాళ్ళని చంపడం మొదలు పెట్టేశాడు. అప్పుడు ఎప్పుడైతే వ్యవస్థ మీద తిరుగుబాటు చేశాడో వ్యవస్థ ఇతన్ని వదిలిపెట్టకుండా ఉంది. ఈ క్రమంలో ఇతను మరింత హత్యలు చేశాడు. దాంతో ఫైనల్గా అతన్ని వెంటాడి వేధించి పట్టుకోగలిగారు 30 ఏళ్ల తర్వాత. అలాగా కొంతమంది ఏం చేస్తారు, తమ అన్యాయం జరిగితే తాము కసిగా డబ్బులు సంపాదించి డబ్బులతో వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, డబ్బులతో వ్యవస్థను కొనడానికి, దాంట్లో రాజకీయాల్లోకి రావడానికి కొంతమంది ఈ మెథడ్ ఎంచుకుంటారు. సో ఇప్పుడు ఈయన ఎంచుకున్న మెథడ్ ఏంటి, ఈయన హిందూ విధాన్ని ఎందుకొని దాంట్లో ఒక మిలిటెంట్గా ఆయుధాలు పట్టుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి అన్యాయాలకు వ్యతిరేకంగా తాను ఆల్టర్నేటివ్ ఒక ప్యారలల్ వ్యవస్థ అంటారు, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనేది ఈయన ట్రై చేశాడు. ఈ క్రమంలో ఈయన త్వరగానే దొరికిపోయాడు. మరి ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ కూడా తట్టుకొని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈయనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఈయన తన బిడ్డ విషయంలోనూ చూశాడు. ఇప్పుడు తన విషయంలో జైలు ఎలా వ్యవహరిస్తుంది, కోర్టు ఎలా వ్యవహరిస్తుంది మళ్ళీ చూస్తాడు. ఇతను మళ్ళీ వ్యవస్థకు వ్యతిరేకమైన అభిప్రాయాలు వస్తాయి ఈయనకి. ఎందుకంటే జైల్లో అయినా ఎక్కడైనా డబ్బులు ఉంటేనే పనులు అవుతాయి. ఈయన అనుకున్నట్టు అవో. అది ఆయనకు కూడా తెలుసు, కానీ తెలియడం వేరు, అనుభవించడం వేరు. నీకు జైలు ఎంత ఘోరంగా ఉంటుందో తెలిసినా అక్కడ పోయి అనుభవించాలి కదా. అక్కడ వెస్ట్రన్ కమోడ్ ఉండదు, మనం వెస్ట్రన్ కమోడ్కి అలవాటు అయింటాం. అక్కడ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళు ఇరిగిపోయిన కేసులు కూడా ఉన్నాయి ముసలోళ్ళకి. వాళ్ళు చిన్న స్టూలు ఇవ్వమంటే కూడా ఇవ్వరు. అలాగే దారుణంగా ఉంటుంది. అట్లాగే ఒక్కోసారి టాయిలెట్లు గడిగిస్తారు మన దగ్గర వాళ్ళు డబ్బులు ఇకపోతే. తర్వాత ఎక్కువ మంది ఖైదీల్లో వేస్తారు. ఆ ఖైదీలు ఏం రాదు చూస్తున్నాం అని కొడతారు ఊరికని, లేకపోతే వాళ్ళు సౌండ్లు చేస్తుంటారు, రాత్రుల్లో నిద్ర రాదు. ఇలా రకరకాల ఊహించలేని, అంటే బయట నుంచి నువ్వు ఊహించలేవు, అది అనుభవిస్తుంది తప్ప. అలాంటివంతా రేపు ఈయన కూడా ఫేస్ చేస్తాడు. సో మరి ఇవన్నీ అయినాక ఈయన ఇంకా ఎక్కువగా రాడికల్గా మారుతాడా హిందూ మతంలోనే, లేకపోతే కొంత అర్థమయ్యి మనం ఈ మెథడ్లో ఈ రూట్లో వెళ్ళకూడదు, లక్ష్యం మంచిదే కానీ మార్గం మంచిది కాదు అని వెళ్తాడా, లేకపోతే ఇదంతా ఎందుకు వీళ్ళ గ్రూపుల్లోనే చేరిపోతామని ఆర్ఎస్ఎస్లోనో బజరంగ దళలోనే చేరిపోతాడా అనేది చూడాలి మనం. ఏదేమైనా ఈయన ఇది తెలిసినాక ఒక సాఫ్ట్ కార్నర్ జనాల్లో వీరరాఘవరెడ్డి మీద వచ్చింది. పాపం ఆయనకు ఒక అన్యాయం జరిగితే వ్యవస్థలు పట్టించుకోలేదు, న్యాయం చేయలేదు కాబట్టి ఇలాగ మారాడు అన్న ఒక యాంగిల్ అయితే కొత్తగా వచ్చినట్టుగా మనకు అర్థం. సార్, పిఠాపురం వర్మ ఒక బాంబు పేల్చాడు అంటున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదు అని చెప్తున్నాడు అతను. నిజంగానే పవన్ కళ్యాణ్ కష్టపడి గెలవలేదా? అసలు ఆయన ఏం చెప్పాడు సార్? ఎందుకని పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశాడు అతను? పిఠాపురంలో ఎస్విఎస్ఎన్ వర్మ గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా తెలుగుదేశంలో ఉన్నాడు. బట్ ఆయన పిఠాపురం నుంచి టికెట్ ఆశించాడు. ఎందుకంటే ఆయనకి పట్టుంది. ఆయన ఇండిపెండెంట్గా కూడా గతంలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర వర్మకు ఉంది. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజలతో ఉంటాడు. కరోనా టైంలో కూడా, కరోనా వచ్చి అందరూ లాక్డౌన్లు భయపడే టైంలో కూడా ఈయన జనాల్లోనే ఉన్నాడు. జనాలకు అండగా నిలబడ్డాడు. ఇంట్లో వాళ్ళు భయపడితే కూడా ఆయన ధైర్యంగా వెళ్ళి ప్రజలకు అండగా నిలబడ్డాడు. అందువల్ల ప్రజలు ఆయనకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సింపతి ఉంది. సో ఆయన టికెట్ ఆశించాడు సహజంగానే. కానీ చంద్రబాబు పరిస్థితి ఏంటి, తను పొత్తు మీద డిపెండ్ అయిన వ్యక్తి చంద్రబాబు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేకపోతే తాను గెలవలేనని చెప్పి పవన్ కళ్యాణ్ని గట్టిగా పట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీని దీంట్లోకి పొత్తులోకి తీసుకురావడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మళ్ళీ జగన్ వచ్చి ఉండేవాడు అనేది అందరికి కూడా ఇవాళ